morning students, welcome to Monica Paramedical College. ఈ స్పెరికల్ లెన్స్లో టూ టైప్స్ ఉంటాయి. వాట్ ఈజ్ స్పెరికల్ లెన్స్? ట్రాన్స్పరెంట్ రిఫ్రాక్టింగ్ మీడియా విచ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ స్పియర్. స్పెరికల్ లెన్స్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి కాన్వెక్స్ లెన్స్, తర్వాత ఇంకొకటి కాన్కేవ్ లెన్స్. ఏ బేసిస్ మీద ఇది కాన్కేవ్ అని డివైడ్ చేస్తున్నారు అంటే, ఈ కాన్కేవ్ అనేది ఒక లెన్స్లోకి, ఒక స్పెరికల్ లెన్స్లోకి రేస్ పోయిన తర్వాత దాని బిహేవియర్ని బట్టి, అది రేస్ పాస్ అయిన తర్వాత దాని బిహేవియర్ని బట్టి ఈ లెన్సెస్ డివైడ్ చేస్తున్నారు. ఏ లెన్స్కి అయితే లెన్స్లో నుంచి పాస్ అయిన తర్వాత ఇట్లా కన్వర్జ్ అవుతాయో అంటే ఇట్లా రేస్ దగ్గరికి వస్తాయో దాన్ని కాన్వెక్స్ అంటారు. కన్వర్జ్, ఇట్లా గుర్తుపెట్టుకోండి, కన్వర్జ్. ఏ లెన్స్లో నుంచి ఇట్లా రేస్ పాస్ అయినాక డైవర్జ్ అంటే దూరం జరుగుతున్నాయో దాన్ని కాన్కేవ్ అంటారు. ఏ లెన్స్లో నుంచి రేస్ పాస్ అయిన తర్వాత దూరం జరుగుతున్నాయో దాన్ని కాన్కేవ్ అంటారు. మన కన్వీనియన్స్ కోసము దీన్ని ప్లస్ సింబల్తో డినోట్ చేస్తారు, దీన్ని మైనస్ సింబల్తో డినోట్ చేస్తారు. మన కన్వీనియన్స్ కోసమే ఇది. కాన్వెక్స్ అంటే ప్లస్ సింబల్తో డినోట్ చేస్తారు, కాన్కేవ్ అంటే మైనస్ సింబల్తో డినోట్ చేస్తారు. ఇంకొక ఈ కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ చూసినప్పుడు ఇమేజ్ దీంట్లో నుంచి పాస్ అయినాక ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, ఆ ఇమేజ్ మ్యాగ్నిఫైడ్ ఉంటుంది. మ్యాగ్నిఫైడ్ అంటే బిగ్ సైజ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ కన్నా ఆబ్జెక్ట్ కన్నా పెద్దగా ఉండే ఆబ్జెక్ట్ కన్నా పెద్దగా కనిపిస్తుంది. దాంట్లో నుంచి చూస్తే పెద్దగా కనిపిస్తుంది కాన్వెక్స్. ఇది ఇక్కడ కాన్కేవ్లో దీంట్లో ఆబ్జెక్ట్ కన్నా చిన్నగా చూపిస్తుంది. ఏమి చిన్నగా చూపిస్తుంది? వచ్చే ఇమేజ్ అంటే దాంట్లో నుంచి చూసినప్పుడు, లెన్స్లో నుంచి చూసినప్పుడు ఆబ్జెక్ట్ కన్నా పెద్ద కనిపిస్తే అది కాన్వెక్స్, ఆబ్జెక్ట్ కన్నా చిన్న కనిపిస్తే అది కాన్కేవ్. ఇంకొక పాయింట్ కూడా ఉంది, చెప్తాను. ఇది ఫస్ట్ మ్యాగ్నిఫైడ్, మినిఫైడ్ అర్థం చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ సర్కిల్ నేను రాసిన లెన్స్ సర్కిల్ సైజ్, ఈ సర్కిల్ సైజ్ చూసినారా? ఇప్పుడు డైరెక్ట్గా చూసేది మనం ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఆ సైజు చిన్నగా అవుతుందా? చూడండి, ఓకే. ఇది ఆబ్జెక్ట్ సైజ్ అయితే ఇది ఇమేజ్ సైజ్. దీనికన్నా పక్కన పెట్టి చూస్తే కనిపిస్తుందా? అది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. అంటే ఇది మినిఫైడ్, ఇది మైనస్ పవర్ గ్లాస్. ఇంకొకటి వచ్చి చూడండి, ఇది మ్యాగ్నిఫైడ్. కనిపిస్తుందా డిఫరెన్స్? చూడండి, ఓకే. ఇంకొకటి ఏమి అంటే, ఒకటి
ప్లస్ సింబల్తో డినోట్ చేస్తారు. ఇమేజ్ మ్యాగ్నిఫైడ్ ఉంటుంది కాన్వెక్స్లో, కాన్కేవ్లో మినిఫైడ్ ఉంటుంది. తర్వాత ఇది కాన్వెక్స్ వచ్చేసరికి మనము ఎట్లా వేస్తాం డయాగ్రాము, కాన్కేవ్ వచ్చేసరికి డయాగ్రామ్ ఇట్లా వేస్తాం. అంటే సెంటర్లో థిన్గా ఉంటుంది, పెరిఫరీస్కి వచ్చేసరికి థిక్ ఉంటుంది అని అర్థం. ఇది క్రాస్ సెక్షన్. క్రాస్ సెక్షన్ అంటే లెన్స్ ఇట్లా ఉంటే ఇట్లా బ్రేక్ చేసి చూస్తే ఇట్లా సైడ్కి చూస్తే అట్లా అనిపిస్తుంది. ఇది సెంటర్లో సన్నగా ఉంటుంది, ఇట్లా వారకు వచ్చేసరికి లావ్ అవుతుంది. ఇట్లా మనం చూస్తే కనిపించదు, కట్ చేసి సెంటర్లో చూస్తేనే ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. ఇది కాన్కేవ్. కాన్వెక్స్ ఎట్లా ఉంటుంది, కాన్వెక్స్ సెంటర్లో థిక్ ఉంటుంది, పెరిఫరీస్లో థిన్ ఉంటుంది అన్నమాట. నా దగ్గర హై పవర్ లెన్స్ ఇప్పుడు అవైలబిలిటీలో లేదు. ఇట్లా చూస్తే ఇక్కడ థిక్ నుంచి ఇట్లా వారకు వచ్చేసరికి పల్చగా అవుతుంది అనమాట. ఇది సెంటర్లో లావ్ ఉంటుంది లెన్స్, ఇట్లా వారకు వచ్చేసరికి పల్చగా అవుతుంది. అది ఒక పాయింట్. హౌ డూ యూ ఐడెంటిఫై కాన్వెక్స్ అండ్ కాన్కేవ్? ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. స్పెరికల్, సిలిండర్, కాన్వెక్స్, కాన్కేవ్ నిదానంగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనము ఓన్లీ స్పెరికల్ లెన్స్ గురించి మాట్లాడుతున్నాము. దాంట్లో స్పెరికల్ లెన్స్లో కాన్వెక్స్, కాన్కేవ్. స్పెరికల్ లెన్స్లో కాన్వెక్స్, కాన్కేవ్ అంటే కాన్వెక్స్ వచ్చి పెరిఫరీస్లో థిన్ ఉంటుంది, సెంటర్లో థిక్ ఉంటుంది, ఇమేజ్ మ్యాగ్నిఫైడ్ ఉంటుంది. ఇంకొక పాయింట్ వచ్చి దీంట్లో స్పెరికల్ లెన్స్ ఐడెంటిఫికేషన్లో మెయిన్గా డిఫరెన్స్. ఇక్కడ ఒక లైన్ చూడండి, వర్టికల్ లైన్ చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి ఆ వర్టికల్ లైన్ని చూడండి. ఇప్పుడు కూడా నా చెయ్యి ఇట్లా మూవ్ అవుతుంటే లైన్ ఆపోజిట్ సైడ్ మూవ్ అవుతుంది, చూస్తున్నారా? నా చెయ్యి ఒక పక్కకు మూవ్ అవుతుంటే లైన్ అటు పక్కకు మూవ్ అవుతుంది. ఇది ఇమేజ్ మ్యాగ్నిఫైడ్ కనిపిస్తుంది, ఇమేజ్ ఆపోజిట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు అదే లైన్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇమేజ్ మినిఫైడ్ అవుతుంది, లైన్ ఏమవుతుంది, నా చెయ్యి ఎటు పక్కకు తిప్పుతుంటే అటు పక్కకే తిరుగుతుంది లైన్. చూడండి, నా ఆపోజిట్ చూపిస్తుంది, ఇది ఆ పక్కకు తిరుగుతుందా, ఆపోజిట్. నా చెయ్యి ఇట్లు తిరుగుతుంటే లైన్ అటు పక్కది, అదే చూడండి సేమ్ సైడ్. ఇది ఓకే, ఇది మెయిన్ డిఫరెన్సెస్. కాన్కేవ్ సైడ్లో అయితే ఇమేజ్ మూవ్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఆబ్జెక్ట్, కాన్వెక్స్ లెన్స్ అయితే ఆపోజిట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇది స్పెరికల్ లెన్స్లో కాన్వెక్స్, కాన్కేవ్ లెన్స్కి 3 మెయిన్ డిఫరెన్స్. ఒకటి మధ్యలో లావు ఉంటుంది, అదైతే మధ్యలో సన్నగా ఉంటుంది. ఇది మ్యాగ్నిఫైడ్ అయితే అది మినిఫైడ్. ఇది సేమ్ సైడ్ మూవ్ అయితే ఒకటి ఆపోజిట్ సైడ్ మూవ్ అవుతుంది. 3 పాయింట్స్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్. ఓకే, థ్యాంక్ యూ.